బట్ ఆ ఫైట్ ఇస్ నాట్ జోక్. అజయ్ చెప్పగానే నేను ఫుల్ ఇంప్రెస్డ్ నీ మీద అసలు. Because I had a great team, I had a great director. దట్స్ ఆల్ So ఓకే, అండర్స్టాండ్. బట్ వై సో స్ట్రాంగ్ అంటే అది ఎందుకు నువ్వు ఆ కథని అంత స్ట్రాంగ్గా నమ్మేవు? ఆ కథకి ఇలాగే ఉండాలి Yeah. డైరెక్టర్ చెప్పినప్పుడు నువ్వు ఇలా అనుకున్నావు. Yeah. మధ్యలో ఎందుకు డివేట్ అవడం, అలా అవును. కావాలని ఫైట్ చేయడం ఇట్స్ వెరీ గుడ్. అంటే నీకు వెరీ సూపర్ ఫ్యూచర్ ఉందని చెప్పడం అవన్నీ. Touch. Yeah, Thanks, sir. Thank you. అంతే. లేకపోతే ఎవ్రీ ఫిల్మ్ ఎవ్రీ ఫ్రైడే ఒక సినిమా వస్తుంది, అది చేయి ఇది చేయి అంటూ ఉంటారు. ఇట్స్ వెరీ గుడ్. అంటే డైరెక్టర్ చాలా హెల్ప్ అవుద్ది అలా చేయడం Yeah. వల్ల. ఇక్కడ అందరూ పాపం వాళ్ళు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఆనెస్టీ అనేది ఎక్కడ మిస్ అవుద్ది అనేది మా ఫస్ట్ నుంచి ఇంటెన్షన్. ఎందుకంటే ఎఫర్ట్ ఆనెస్టీ మాత్రమే నా చేతుల్లో ఉంది, మిగతాది ఏది నా చేతుల్లో లేదు. సో ఇది మాత్రం కరెక్ట్ గా చేద్దాం అనేది ఇంటెన్షన్ అన్న, అంతే. డైరెక్టర్స్ కా సపోర్ట్ ఇవ్వడం వల్లే దే కెన్ డూ. ఇప్పుడు లాస్ట్ క్లైమాక్స్ షాట్ చాలా రకాలుగా చేయొచ్చు. అంత బ్యూటిఫుల్ గా, అంత సింపుల్ గా గ్రేట్ ఎమోషన్ చెప్పడం, దాన్ని చాలా డ్రమటైజ్ చేయొచ్చు. ఎంత సింపుల్ గా ఎంత బ్యూటిఫుల్ గా చెప్పారంటే అది క్లాసిక్ షాట్ ఏమో నాకు తెలిసి లాస్ట్ షాట్ అయితే. అంటే అస్సలు దాన్ని ఒక 10,000 టైమ్స్ డ్రమటైజ్ చేయొచ్చు దాన్ని. ఎంత క్లాసిక్ గా చెప్పారు అంటే ఇట్స్ క్రెడిట్ టు గోస్ టు ద డైరెక్టర్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ వెరీ రిస్కీ షాట్ కదా, ఎందుకు వచ్చింది కొంచెం చేయాలని ఉంటాయి కదా డౌట్స్. ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చినా టెన్షన్ ఉంటుంది అక్కడ, ఎందుకంటే ఎండ్ షాట్ కదా. అదే హ్యాట్స్ ఆఫ్, ఎండ్ షాట్ హ్యాట్స్ ఆఫ్. బట్ ద వే హీ యాక్టెడ్, ద గర్ల్ యాక్టెడ్ సో వెల్, సటిల్ గా, చాలా వెరీ గుడ్. Thank you so much. So big lover of your work. ప్లాట్ఫామ్ దగ్గర సీన్ చాలా బాగా చేసావే, క్రయింగ్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ద హాస్పిటల్, చాలా బాగా చేసావు. థ్యాంక్స్ అన్న. చెప్పాడు అజయ్ అసలు నీకు గ్లిజరిన్ కూడా వేసుకోకుండా అలా చాలా బాగా చేసావు. అసలు ఎక్స్పీరియన్స్ యాక్టర్ చేసినట్టు చేసావు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో. ఎలా ఏమనుకుని చేసావు అలాగా? అంటే నాకు ఫస్ట్ టైము మిత్రాని అలాగా ఇప్పటివరకు మనతో ట్రావెల్ అయిన అమ్మాయి లవ్ చేసాం, తన వల్లే నా లైఫ్ మారింది. ఆల్రెడీ అనవసరంగా తిట్టాను అనే ఒక చిన్న గిల్ట్ ఒకటి రన్ అవుతుంది మైండ్లో. అండ్ ఒక 4 రోజుల నుంచి కనపడలేదు. ఫోన్ రావడం హాస్పిటల్కి పరిగెట్టాను. హాస్పిటల్ బెడ్ మీద లిటరల్గా నా లైఫ్, ఆ ఐసీయూలో ఆ బెడ్ మీద పడుకున్నప్పుడు, సార్ ఇక్కడి నుంచి చిన్న పిల్లోడు ఏడ్చినట్టు ఏడవాలి సార్. అసలు అది యాక్చువల్గా డైరెక్టర్ చెప్పండి, చిన్న పిల్లోడు అసలు నాకు అది ఒక బార్ వద్దు సార్, మీరు అందంగా ఏడవద్దు సార్, చిన్న పిల్లోడు ఏడ్చినట్టు ఏడవాలి. ఒక షాట్ చేసామన్న ఫస్ట్, తన మిగతా అంతా ఓకే కానీ సార్ డోర్ మీరు హీరోలో ఓపెన్ చేశారు సార్, హీరోలో డోర్ ఓపెన్ చేశారు అన్నాడు. నాకు అర్థం కాలేదు. అంటే తెలియకుండా ఒక ఆర్టిస్ట్ గా ఒక అలవాటు ఉంటుంది కదా, అండ్ నాకు అక్కడ మనోడు తెగ నచ్చాడు అన్న. అంటే ఆ డోర్ ఓపెన్ చేయడంలో కూడా ఒక చిన్న డీటెయిలింగ్ తను పట్టుకున్నాడు. ఐ థాట్ ఐ వాజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ దట్ సమ్వేర్. దట్స్ వాట్ ఐ థింక్ ఆ సీన్, ఐ థింక్ బికాస్ ఐ హ్యావ్ అ గ్రేట్ కో యాక్టర్, ఐ హ్యావ్ అ గ్రేట్ డైరెక్టర్, it became easy for me Anna. And it was it was difficult but I had a great team. ఫాదర్ నిన్ను హగ్ చేసుకున్నప్పుడు నా కళ్ళ నీళ్ళు వచ్చింది. థ్యాంక్స్ అన్న. నాకు డింగని వచ్చింది వాటర్. అదొకటి. స్క్రీన్ ప్లే వాజ్ వెరీ గుడ్. కేరళ అండ్ చెన్నై అక్కడేమో చాలా వేరే మోడ్ లో తీసుకెళ్తా ఉంటారు, కట్ చేస్తే ఇక్కడ చాలా వేరే మోడ్ లో. వెరీ గుడ్ స్క్రీన్ ప్లే. కేరళ ఎపిసోడ్ ఇది కట్, ఎందుకంటే అక్కడ ఇంకొక మోడ్ లో వెళ్తా ఉంటది, ఇక్కడేమో చాలా సింపుల్ గా ఉంటది, అక్కడ చాలా ఇంటెన్స్ ఏదో స్టైల్. ఐ డోంట్ టెల్ ఇట్. మీ మూవీస్ లో వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ డైలాగ్, వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదేమేంటి మళ్ళీ తిరిగి ప్రేమిస్తారు. బికాస్ there's so much love in the dialogue, also couple friendly, Valentine's, love is in the air. మీకు లవ్ అంటే ఏంటి? పర్సనల్ క్వశ్చన్ కదా. సరే అయితే ఇప్పుడైతే ఇలా అడగగానే నాకు గుర్తొచ్చేది మీ మూవీ. ఐ థింక్ లవ్ ఈజ్ యువర్ మూవీ 100%. ఐ ఫెల్ట్ ఐ వాంట్ టు ఫాల్ ఇన్ లవ్. ఆ ఫీలింగ్ వచ్చింది సినిమా చూడగా. ఏమై చేసావో చూసినప్పుడు అనిపించింది. గీతాంజలి అప్పుడు ఐ వాజ్ వెరీ యంగ్, బట్ నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. ఆ సినిమా చూసినప్పుడు అలా అనిపిస్తుంది. మీ సినిమా చూసే కనిపించింది ఐ వుడ్ ఫాల్ ఇన్ లవ్ అని. మరీ పర్సనల్ క్వశ్చన్ అడుగుతున్నారా? అంటే మీ ఇంటర్వ్యూ మీకు అడ్వాంటేజ్ అయితే ఏం కావస్తుంది అడుగుతారా? అంతా మీ ఇష్టమా? We love you, sir.
అది ఆ డైలాగ్ చాలా స్పెషల్ అన్న. Yeah. అంటే ప్రతి ఫ్యాన్కి ప్రతి హ్యూమన్ బీయింగ్ చాలా గ్రేట్ డైలాగ్ అన్నది. అంటే Yeah. లైఫ్ లీడ్ చేయడానికి సూపర్ వే అన్నది. Yeah, yeah. వీలైతే ప్రేమిస్తారు, పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అనేది నా లైఫ్కి అయితే అదే మోటో అన్న. Yeah, super. అండ్ ఐ థింక్ సినిమాలు చేసినా Yeah. లవ్ చేసినా అలాగే చేయాలనిపించింది నాకు. సూపర్ యాక్చువల్లీ. సో వెరీ గుడ్. శివ గారు చాలా బాగా రాశారు డైలాగ్. సూపర్ ఫిలాసఫీ అది. సింప్లిఫై చేస్తుంది మొత్తం కాంప్లికేటెడ్ లైఫ్ని. యా సో సింపుల్గా రాశారు ఆయన. యా ఎంటర్టైనింగ్గా రాశారు. యా చాలా సీరియస్గా కాకుండా చాలా బాగా రాశారు. యా నాకు కూడా వన్ ఆఫ్ ది ఫేవరెట్ డైలాగ్స్లో అది ఉంటుంది. యా చిన్న కబర్డ్ మీద చాలా పెద్దగా అవడం చాలా బ్యూటిఫుల్గా చేశారు. అందరూ లైఫ్లో జరుగుతుంది కదా. యా యా చిన్న స్మాల్ థింగ్ నుంచి సంథింగ్ బిగ్ హ్యాపెన్స్ అనేది చాలా బాగా రాశారండి. ది వే యూ ట్రీటెడ్ ఇట్ డెఫినెట్లీ చాలా బాగా నచ్చింది నాకు ఆ సీన్. తర్వాత దానికి సంబంధించిన రియాక్షన్ వాజ్ బ్యూటిఫుల్. వెరీ వెల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే అదేదో కొత్తగా ఉంది అది. Ah. దాన్ని చాలా బాగా చూపించారు. ఐ లైక్ దట్ సీన్ ఆల్సో. ఓ మై గాడ్. సో అన్న ఫైనల్గా 8 years తర్వాత మిమ్మల్ని కలిశాను కాబట్టి, ప్రత్యక్షంగా మీరు ఉన్నారు కాబట్టి, మా ఫ్యాన్స్ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలన్న. ఏంటంటే రే డార్లింగ్స్ అన్న ఫోన్ నంబర్ నా దగ్గర లేదు, ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఫోన్ చేయండి, మీకు ఫోన్కి వెళ్ళండి పర్లేదు, మీకు ఫోన్ దూరంలో ఉంటారు కదా అనుకుంటుంటారు. సో మీ ముందు రే డార్లింగ్స్ నా దగ్గర ఫోన్ లేదు, నేను కూడా ఒక ఫ్యాన్నే, జస్ట్ ఐ లవ్ హిమ్ అంతే అన్న. నేను నీకు కూడా ఫోన్ నెంబర్ ఇవ్వను, ఎందుకంటే అడిగినప్పుడల్లా నీకు అసలే మొహమాట, నువ్వు వాళ్ళకి ఫోన్ చేయమాట, నీకు సచ్చినే ఇవ్వను. అయినా సరే దా నీకు ఇస్తుందా నీ ఫోన్, మరి ఇబ్బంది పెట్టదు అసలు అన్న. సరే. ఎప్పుడన్నా ఇంపార్టెంట్ తప్ప ఫోన్ చేయకు. Done అన్న. ఊరినే ఫోన్ చేస్తే తంతం. ప్రామిస్. లవ్ యూ అన్న. వావ్. లవ్ యూ అన్న, లవ్ యూ సో మచ్. దిస్ ఇస్ ఎవ్రీథింగ్. లవ్ యూ, సీరియస్లీ ఐ లవ్ యూ. యువర్ యాటిట్యూడ్, నీ గురించి చెప్తా ఉంటారు కదా, బేసిక్లీ నువ్వు అంటే నచ్చుతుంది డెఫినెట్గా. చౌన్ గారు అన్నీ న్యాచురల్గా ఉంటుంది అది, బట్ నీ యాటిట్యూడ్ గురించి నువ్వు చాలా ఇష్టం నాకు. నీ గురించి చెప్తా ఉంటారు వీళ్ళందరూ. నీ యాటిట్యూడ్ థ్యాంక్స్ అన్న. అలాగే ఉండు, గ్రో బిగ్. నాకు తెలుసు నీకు వచ్చే సినిమాలు అన్నీ బెటర్ అన్నీ చాలా బాగా వస్తున్నాయని తెలుసు. అండ్ మీ బ్రదర్ కూడా చాలా బాగా చేశాడు, నేను Yes. చూశాను ఎస్ ఎస్ ఆ సినిమా. ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ. లవ్ యూ అన్న. సో సినిమా చూడగానే నాకు ఒకటే అనిపించింది, అంటే బేసిక్లీ నీ మీద ఎమోషన్ ఆన్ ద ఫిల్మ్ వాట్ ఎవర్, ఒక హగ్ ఇస్తావా? అన్న. ఆల్ ది బెస్ట్ మ్యాన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ అన్న. ఆల్ ది బెస్ట్. So much. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. Thank you so much.